సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాధారణంగా విద్యార్థులు విద్యార్జనలో రాణించడం మనం అందరం చూస్తూ ఉంటాం. అయితే అటు విద్యార్జనలోను ఇటు ఆటపాటల్లోనూ ఏకకాలంలో రాణించి విశేష ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే చిన్నారులు ఎవరైనా ఉంటారా అంటే దాదాపుగా చాలా అరుదుగా ఉంటారని మనం చెప్పవచ్చు. అయితే కర్నూలు జిల్లా కేంద్రంలో అలాంటి ఇద్దరు వండర్ కిడ్స్ ఉన్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో నేను ఆన్ డ్యూటీలో భాగంగా నంద్యాల జిల్లా నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి వచ్చాను. ప్రస్తుతం నేను ఇప్పుడు కర్నూలు నగరంలోని ఏకాం ప్రాంతంలో ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ఇద్దరు వండర్ కిడ్స్ ఎవరో ముందుగా నేను తెలుసుకుని సుమన్ టీవీ ప్రేక్షకులు వారి ప్రతిభా పాఠవాలను పరిచయం చేసే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. మీరు నాతో రండి. సార్, ఇక్కడ ఈ ఏకాంప్ ఏరియాలో ఇద్దరు వండర్ కిడ్స్ అంటే ఈ చదువులోను ఆటపాటలను ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే ఇద్దరు వండర్ కిడ్స్ ఉన్నారని తెలుసు సార్. వాళ్ళు ఎవరండి? మీకేమో తెలుసా? మా పిల్లలే సార్. కంగ్రాట్స్, మీ పిల్లలు. ఓకే, రైట్. ప్రస్తుతం నేను ఆ ఇద్దరు వండర్ కిడ్స్ ఉండే ఇంటికి వెళ్ళబోతున్నాం. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇద్దరు వండర్ కిడ్స్ ప్రతిభ ఏంటో సుమన్ టీవీ ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. మనం ఆ వండర్ కిడ్స్ లో ఒకరైన విద్యార్థిని వద్ద ఉన్నాము. ఆ విద్యార్థిని వద్దకు వెళ్ళి ఆ విద్యార్థిలో ఉన్న ప్రతిభా పాఠవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు హితస్వన అంకుల్. హితస్వన, నైస్ నేమ్. అంటే హితస్వన అంటే ఏంటమ్మా అసలు? హిత అంటే మంచి అంకుల్, స్వన అంటే సాంస్క్రిట్ లో స్వరం, మంచి స్వరము గలది. ఓకే, మీ పేరు హితస్వన అంటే మంచి స్వరం. ఓకే, అంటే మంచి స్వరం గలవారు అని అర్థం. ఓకే అమ్మ, ఇప్పుడు మీరు వండర్ కిడ్స్ లో ఒకరిగా చెప్పబడుతున్నారు. అంటే మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అంటే ఇందులో ఉన్న ఈ స్పెషాలిటీస్ ఏంటమ్మా అసలు? అంటే లాక్డౌన్ లో మా తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్ల ఇప్పుడు నేను ఈ స్టేజ్ కి వచ్చాను. అంటే మీ తల్లిదండ్రులు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మీకు? మా పేరెంట్స్ ఎలా అంటే మాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మమ్మల్ని చాలా ఆన్లైన్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయిస్తూ డాన్స్, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్, అలా ఓల్డ్ మూవీస్ లో క్యారెక్టర్స్ డైలాగ్స్ నేర్పించడం, అలా చాలా ఇవి నేర్పించారు. అమ్మ ఇప్పుడు అంటే ఇప్పుడు కరోనా టైం కావచ్చు ఏదైనా కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఏముందంటే అమ్మ పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లకు ఈ మూవీస్ కి అలవాటు పడిపోతారు. మరి అలాంటి పరిస్థితుల్లో మీ పేరెంట్స్ అయితే మీకు సెల్ ఫోన్లు అలౌ చేయలేదు, మూవీస్ చూపించలేదు. అంటే మీరేమో బాధపడలేదా? లేదు అంకుల్, అంటే మూవీస్ చూడడం వల్ల వచ్చే ఫన్, మూవీస్ చూడడం వల్ల వచ్చే ఎంటర్టైన్మెంట్ మాకు డబల్ త్రిబుల్ గా మా పేరెంట్స్ యాక్టివిటీస్ చేయించడంలో, డాన్స్ నేర్పించడంలో ఇచ్చారు. అంటే ఓకే అమ్మా, ఇప్పుడు మీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటండి? అంటే మీరు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారా లేకపోతే జానపద నృత్యం నేర్చుకున్నారా? మీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటమ్మా అసలు? అంటే కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను అంకుల్, కర్ణాటిక్ మ్యూజిక్, ఇంకా వెస్టర్న్ డాన్స్, జానపద నృత్యం నేను ఇంట్లోనే సాంగ్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా అమ్మా ఇంకా ఏమొచ్చు మీకు? ఇంకా నేను కరాటే నేర్చుకునేదాన్ని అంకుల్, బ్లూ బెల్ట్ వరకు నేర్చుకున్నాను. తర్వాత వైలిన్ కూడా నేర్చుకున్నాను. అంటే కరాటేతో ఏం అవసరం మీకు అసలు? అంటే సెల్ఫ్ డిఫెన్స్ అండ్ బాడీ ఫిట్నెస్ కోసం మా పేరెంట్స్ జాయిన్ చేశారు చిన్నప్పుడు. ఆటలు పాటలు అంతా ఓకే, ఇంతవరకు ఓకే. కానీ మరి ఇప్పుడు చదువులో ఏ విధంగా మీ చదువు ఎలా ఈ విధంగా కొనసాగుతుంది? అంటే ఇప్పుడు ఈ ఆట పాటలు అనుకోండి, చదువు అనుకోండి, అంటే ఈ టైం అనేది సరిపోదు కదా. మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇప్పుడు ఈ చదువుకును తర్వాత ఈ ఆటలు పాటలు వీటన్నిటి కూడా టైం ని ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు? మీరు యాక్టివిటీస్ అన్ని 1 అవర్ 1.5 అవర్ అంతే అంకుల్. సో మిగతా టైం అంతా కూడా స్టడీస్ పైన మేము పెడతాం. అంటే స్టడీస్ లో ఏ విధంగా రాణిస్తున్నారమ్మా మీరు? అంటే ఎలాంటి మార్కులు వస్తున్నాయి మీకు? నా పర్సెంటేజ్ అయితే 70 to 80 మధ్యలో ఉంది అంకుల్. ఓకే, భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారమ్మా? అంటే ప్రతి ఒక్కరికి కూడా గోల్ అంటూ ఉంటుంది. నేను ఒక డాక్టర్ కావాలి, లేకపోతే నేను ఒక ఇంజనీర్ కావాలి అనే ఒక గోల్ అంటూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అలా మీకంటే ఏదైనా ప్రత్యేకంగా గోల్ అంటూ ఏదైనా ఉందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని నా గోల్. ఓకే, ఎందుకమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎందుకు ఎంచుకున్నారు? ఆ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే ఇప్పుడు చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అలా అయిపోతుంది. సో ఐ వాంట్ టు ట్రై సమ్ వాట్ డిఫరెంట్. అంటే మీ అమ్మగారు ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్మా జి పుల్లారెడ్డి కళాశాలలో, మీ నాన్నగారు ఫార్మసీ రంగంలో మేనేజర్ గా ఉన్నారు. మరి టీచింగ్ సైడ్ ఫ్యాకల్టీగా వెళ్ళాలని అలాంటి ఆలోచన ఏం లేదా? ఎందుకు? అంటే చిన్నప్పుడు టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని అంకుల్, కానీ మా పేరెంట్స్ వచ్చేసి టీచర్ అవ్వడం ఎవరైనా టీచర్ అవుతారు, కొంచెం బాగుండాలి, ఇంకా
సాఫ్ట్వేర్ అయితే నీకు మంచిగా జాబ్ ఉంటుంది అండ్ పెద్ద పెద్ద సిటీస్ లో జాబ్ లో చాలా బాగుంటుంది అని చెప్పేవారు. మరి మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమమ్మా? అంటే ఇంకా మీ భవిష్యత్ ప్రణాళిక ఇంకా ఏం కావాలనుకుంటే, అంటే ఇప్పుడు మీరు శాస్త్రీయ సంగీతం కావచ్చు, లేకుంటే పాటలు కావచ్చు, కరాటే కావచ్చు, ఇలా మీరు ఈ భవిష్యత్తులో మీరు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నారు? ఒక మంచి సింగర్, ఒక మంచి డాన్సర్ అవ్వాలనేది కూడా నా వండర్ కిడ్ హితస్వర సైతం భాగవతంలోని శ్లోకాలను అద్భుతంగా పాడే టాలెంట్ తనలో ఉంది. తనతో మాట్లాడి ఆ శ్లోకాలను సుమన్ టీవీ ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. అమ్మ, మీకు భాగవతానికి సంబంధించిన శ్లోకాలు బాగా పాడతారని విన్నాము. ఇది నిజమేనా? నిజమైతే మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి పాడి వినిపించగలరా? కరి దిగుచు మకరి సరసికి గరిదరికి నిమకరి దిగుచు గర కరి బరయన్ గరికి మకరికి గరి బరమనుచున తలకు తల బటుల దిరిపడన్. అంటే మీకు రోల్ మోడల్ ఎవరమ్మా? అంటే మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరు? మీ తల్లిదండ్రులు ఎక్కువ మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా, లేకపోతే ఎవరైనా మీ టీచర్లు కానీ ఎవరైనా? తల్లిదండ్రులు ఎప్పటికీ సపోర్ట్ వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. ఓకే. మా స్కూల్లో మా టీచర్స్ కూడా మాకు 100% ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఇస్తారు. మీ పేరెంట్స్ లో మీకు నచ్చిన మంచి అంశాలు ఏంటమ్మా? అంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నచ్చడం అనేది కామన్, అది ఇట్స్ కామన్. కాకపోతే మీ పేరెంట్స్ ప్రత్యేకించి అంటే మిమ్మల్ని ఇంతగా ప్రోత్సహించి ఈ చిన్నతనంలోనే మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చారంటే, ఇంత ప్రోత్సాహాన్ని అందించడం అంటే చాలా ఇట్స్ నాట్ కామన్ అది. ఓకే. మీ తల్లిదండ్రులు మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటమ్మా? అంటే మా పేరెంట్స్ నా అంటే నేను చెప్పినవి గౌరవిస్తారు. ఓకే. నేను చెప్పే మంచి అంటే వాళ్ళు మంచి నాకు చెప్తూ పెంచారు. ఓకే. నేను ఏదైనా వాళ్ళని అడిగినది మంచిదైతే వాళ్ళు వెంటనే నాకు ఇస్తారు. మీ తల్లిదండ్రులకు మీరు భవిష్యత్తులో ఇవ్వబోయే కానుక ఏంటమ్మా? మేము మంచిగా ఎదగడం, మంచి సింగర్ డాన్సర్ గా మేము అవ్వడం. అదే మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే కానుక అంటారు. ఓకే. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. థ్యాంక్స్. ఓకే. ఆ వండర్ కిడ్స్ లో రెండవ వారైన విద్యార్థితో మనం ఇప్పుడున్నాము. ఆ విద్యార్థితో మాట్లాడి తనలో ఉన్న ప్రతిభా పాఠవాలు ఏంటో మనం నేను తెలుసుకుని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించి ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తాను. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ లసిత్ చతురాస్య. లసిత్ చతురాస్య. పలకడానికి కూడా కష్టంగా ఉంది మీ పేరు. అంటే లసిత్ చతురాస్య అంటే ఏంటి బాబు అసలు? లసిత్ అంటే ప్రకాశించువాడు, చతురాస్య అంటే బ్రహ్మ. తెలివితో ప్రకాశిస్తాడు చతురాస్య. లసిత్ చతురాస్య అంటారు మీరు. ఓకే. ఎనీహౌ, ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? 6th స్టాండర్డ్ అంకుల్. ఏ స్కూల్? మాంటెసరీ హై స్కూల్. ఏకం మాంటెసరీ స్కూల్ చదువుతున్నారా? అవును అంకుల్. ఓకే. స్టడీస్ ఎలా సాగుతున్నాయి మీవి? బాగా సాగుతున్నాయి అంకుల్. అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది మీకు? 95, 98 అలా వస్తుంది. మీలో ఉన్న మల్టీ టాలెంట్స్ ఏంటండి అసలు? చదువుతో పాటు సైమల్టేనియస్ గా మీలో ఉన్న ఇంకా ఇతర ప్రతిభా పాఠవాలు ఏంటండి అసలు? కరాటే, మైమ్, మోనో యాక్షన్, క్రికెట్, ఓకే, సింగింగ్, ఇన్స్ట్రుమెంట్స్ లైక్ కీబోర్డ్ అండ్ గిటార్. ఓకే. కరాటే అంటే ఇష్టమా మీకు? అవును అంకుల్. ఏ బ్రూస్లీ కావాలనుకున్నారా ఏమన్నా? లేదు అంకుల్. ఎవరు మీ మాస్టర్, కరాటే మాస్టర్? రాంబాబు మాస్టర్. కరాటేలో ఏ బెల్ట్ వచ్చింది మీకు? బ్లూ బెల్ట్. అంటే ఇప్పుడు మా కోసం కీబోర్డ్ ప్లే చేస్తున్నారు కదా మీరు, మా కోసం ప్లే చేసి చూపిస్తారా ఒకసారి? హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు నేను కార్తికేయ 2 లోని కృష్ణుడు ప్లే చేసే ఫ్లూట్ మ్యూజిక్ వాయించబోతున్నాను. ఓకే. చతురాస్య కీబోర్డ్ ఒకటే కాదు, గిటార్ కూడా వస్తుందా మీకు? ఎస్ అంకుల్. చక్కగా ప్లే చేస్తారా? అంటే కొంచెం నేర్చుకుంటున్నాను అంకుల్ ఇప్పుడు. ఎన్నేళ్ళుగా నేర్చుకుంటున్నారు మీరు? పియానో 1.5 year అయింది, గిటార్ 6 months అలా అవుతుంది అంకుల్. ఓకే. అంటే మీకు గిటార్ కూడా వస్తుంది అయితే? నేర్చుకుంటాను. ఒకసారి మా కోసం ప్లే చేసి చూపిస్తారా ఎస్ అంకుల్. ప్లీజ్?
ఓకే చతురస్య, ఇంకా నీకు ఈ కీబోర్డు తర్వాత ఈ వయలినే కాకుండా ఇంకా మీకు మీలో ఇంకా ఏ టాలెంట్స్ ఉన్నాయి? అంటే మీరు ఇంకా ఏం ప్లే చేయగలుగుతారు? ఇంకా ఎలాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి మీలో? సింగింగ్, ఇంకా ఓకే. మైమ్, మోనో యాక్షన్, సింగింగ్ డైలాగ్. అంటే సింగింగ్ అంటారు, మీకు పాటలు పాడడం వస్తాయా? అవునండి. మా కోసం ఒక పాట, అంటే సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపిస్తావా? ఎస్ అండి. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం మాడే ఆటేలే, తీరం సేరేలోగానే తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఎదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, తూరు తుత్తు తూరు తురూరు తురూరు ఏలేలేలో, కల్లోలం ఈ లోకంలో, లోతుల్లో ఏ నీలో ఎదకొలనుల్లో, నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సిగ్గు సీకటలిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుంటూ తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరే నా నీ ఆరాటం, ఏ హేతు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, ఏదేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా, ఓ అటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా, తేరా తారే తారే నారేరా, తారా నారే నారే తారేరా, తారా తారా తారే తారారే నారారా, తేరా రారే ఆరే రారేరా, తేరా తారే తారే తారేరా, తారా తారా తారే తారారి తారారా. ఓకే చతురస్యం, మీకు ఈ పాటలే కాకుండా ఇంకా ఏమొస్తాయి మీకు? మోనో యాక్టింగ్, డైలాగ్స్. మోనో యాక్టింగ్ అంటే ఏకపాత్ర అభినయనం. అంకుల్. ఓకేనా? మా కోసం అంటే సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి చేసి చూపిస్తారా మాకు? అంకుల్. అంటే ఏది ప్లే చేస్తారు? అంటే ఏది చేస్తారు మీరు ఇప్పుడు? ఏకపాత్ర అభినయనం ఏది చేస్తారు? ఏ రోల్ చేస్తారు? దానవీర సూరకర్ణలో ఓకే. దుర్యోధనుడి పాత్ర చేస్తాను అంకుల్. ఓకే, ఒకసారి మా కోసం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చూపించగలుగుతారా? సరే అంకుల్. ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపమున సూత సుతిని కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్షలు కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా, నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము, ఇంత ఏలా ఈ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్య గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము, నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి అయిన ఊర్వశీ పుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచి అయిన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహితో మా తండ్రిని, పినతండ్రి పితామహుడితో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసి చే ధర్మ నిర్మాణ చరణని వీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవిని కనలేదా, సందర్భావసారములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదము నేను ఎందులకు. వండర్ కిడ్స్ లో ఒకరైన చతురాస్య కేవలం పాటలు పాడడమే కాదు, కరాటే నేర్చుకోవడంలోనే కాదు, అతను అద్భుతంగా భగవద్గీత శ్లోకాలను చెప్పగలడు. అతనితో ఆ శ్లోకాలు చెప్పించే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. చతురాస్య, నీకు భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చాలా అద్భుతంగా చెప్పే టాలెంట్ ఉందని చెప్తారు, నిజమేనా? అవును. అది నిజమైతే మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తావా? భాగవత శ్లోకం. ఓకే, భాగవత శ్లోకాలు ప్లీజ్. పలికెడిది భాగవతమట,
పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలుకగ వేరుండుగాత పలుకగ నేలా. ఓకే చిత్రాస్య, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే మీరు ఏం కావాలనుకుంటున్నారు ఐ భవిష్యత్తులో? వాంట్ టు బి ఏ డాక్టర్ అంకుల్. అంటే డాక్టర్ ఎందుకు కావాలనుకుంటున్నారు? డాక్టర్ ఎందుకంటే మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి, అంటే మా నాన్న ఫార్మా కంపెనీలో పనిచేస్తారు. మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు మెడిసిన్స్ గురించి, వాటి గురించి, కెమికల్స్ గురించి మాకు నేర్పించారు. అందుకని నేను దాని గురించి ఇంకా తెలుసుకొని దానిలో మంచిగా అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ చిత్రాస్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. ఓకే శ్రీహరి గారు, మొత్తం మీద వండర్ కిడ్స్ మీ పిల్లలైతే వాస్తవానికి అంటే టాక్ ఆఫ్ ది టౌన్ అని విన్నాం మేము, కానీ అది వాస్తవం కాదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీ ఇంటికి వచ్చాము మేము. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రతిభ చూస్తుంటే అసలు నాకే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. అంటే అటు చదువుతో పాటు ఇటు ఆటలు పాటల్లోనూ రాణిస్తున్నారు వాళ్ళు. అంటే వారికి ఎలాంటి ప్రోత్సాహాన్ని మీరు పేరెంట్గా అందించారండి? లాక్డౌన్ అంటే చిన్నప్పటి నుంచి పాపకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్. నాకు వాళ్ళ మదర్ కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు, కూచిపూడి. తర్వాత తను కంటిన్యూ చేయలేదు. ఆఫ్టర్ 8th 9th స్టాండర్డ్ తర్వాత తను ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. తనకు అదొక డ్రీమ్ లాగా ఉండిందనమాట. నాకు కూడా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్, అమ్మాయిలు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంటే చూడాలనిపించేది. అనుకోకుండా మా అమ్మాయి కూడా నా ఇంట్రెస్టే ఉండడం, మేము అది గుర్తించి తనకు 4 ఏళ్ళ 5 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి కూచిపూడి శ్రీ భార్గవ్ కుమార్ గారి దగ్గర డాన్స్లో జాయిన్ చేశాము. సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రత్యేకమైన శ్రద్ధతో పాపని తీర్చిదిద్దుతూ వచ్చారు. అండ్ మా ఇంట్రెస్ట్లు కలవడం, తర్వాత సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల పాప దినదినాభివృద్ధి అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం లాక్డౌన్లో మాకు టైం చాలా దొరికిందండి. అంటే నేను, నా వైఫ్, తర్వాత పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మాకు ఛాన్స్ దొరికింది. ఆ పీరియడ్లో ఏంటంటే చాలామంది ఫ్యామిలీస్లో పిల్లలకి మొబైల్స్, తర్వాత టీవీస్ చూడడము, టీవీ షోస్ అట్రాక్ట్ అవ్వడము, అది అలా జరిగింది. కానీ మేము మాత్రం పిల్లలకి ఎప్పుడు మొబైల్ ఇవ్వలేదు. కంప్లీట్గా వాళ్ళకి మొబైల్ అనేది దూరం పెడుతూ వచ్చాము. అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఇంట్రెస్ట్ని బయటికి తీసుకొస్తూ కల్చరల్ యాక్టివిటీస్లో సింగింగ్, డాన్సింగ్, క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్ అంటూ, తర్వాత పాత సినిమాలకి సావిత్రి, ఎన్టీఆర్ గారి మూవీస్కి వీళ్ళతో డాన్స్ చేయిస్తూ వాళ్ళలా గెటప్ వేయించడం, ఏకపాత్రాభినయనం చేయించడం, మోనో యాక్షన్స్ చేయిస్తూ వచ్చాము. ఆ పీరియడ్లో చాలా ఎన్జిఓస్ నుంచి కాల్స్ వచ్చాయంటే కాంపిటీషన్స్ అవి జరిగాయి. అందులో చాలా మటుకు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి అంశంలోనూ, ప్రతి కాంపిటీషన్లోనూ పిల్లలకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లేదంటే కన్సలేషన్ ప్రైజెస్ ఏవో ఒకటి రావడం, వాళ్ళకి చాలా ప్రోత్సాహం అనిపించి వాళ్ళు ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. సో అందువల్ల పిల్లలు అన్ని ఆల్మోస్ట్ నేర్చుకున్న అన్ని అంశాలను ప్రతిభ చూపించడం మాకు చాలా ఆనందంగా. ఓకే సార్, ఇప్పుడు ఈ దైనందిన జీవితం అనేది దినదినానికి భారంగా మారుతున్న పరిస్థితి అండి. అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు అనుకోండి, ఇవన్నీ కూడా చాలా ధరలైతే పెరిగిపోతున్నాయి. సగటు మనిషి బతకాలంటే చాలా కష్టపడాల్సింది. అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి దాదాపుగా ఉంది ప్రస్తుత సమాజంలో. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ పిల్లల కోసం అంటే ఈ పియానో కావచ్చు, గిటార్ కావచ్చు, వయోలిన్ కావచ్చు, ఈ కరాటే శిక్షణ కోసం కావచ్చు, అంటే కొంత మొత్తాలు అయితే ప్రత్యేకంగా మీరు వెచ్చించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు ఇట్లా బతకడం ఒక ఎత్తు అయితే, మీ పిల్లల కోసం కొంచెం అదనపు ఖర్చులు అయితే వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి? అంటే ఇద్దరం కలిసి కుటుంబ భారాన్ని సమానంగా మోస్తూ వచ్చాం సార్. నేను కానీ, నా భార్య కానీ, సంపాదనలో కానీ, పిల్లల అవసరాలను తెలుసుకొని తీర్చడంలో కానీ, లేదంటే ఇతర విషయాల్లో కూడా ఇద్దరం బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వచ్చాము ఒక అండర్స్టాండింగ్ తోటి. అట్ ద సేమ్ టైం ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు అభివృద్ధిలోకి రావడము, వాళ్ళు బహుముఖ ప్రజ్ఞాశాలుగా సమాజంలో గుర్తింపు పొందడం అనేది ఏ తల్లిదండ్రులైనా కోరుకునే విషయమే. సో అందుకోసం మేము మాకంటూ ఏమి దాచుకోకుండా ఎంత సంపాదించుకున్నా అది మా పిల్లలకే వెచ్చిస్తూ వాళ్ళ మీద మేము ఇన్వెస్ట్మెంట్ లాగా కాదు, వాళ్ళ ప్రతిభను మేము వెలికి తీసే ఒక ప్రక్రియ లాగా అనుకుంటూ భావిస్తూ వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం కళలు అనేవి దేవుణ్ణి చేరుకోవడానికి సులభమైన మార్గాలని మా ఫీలింగ్. సో సంగీతం కావచ్చు, శాస్త్రీయ నృత్యం కావచ్చు, ఏదైనా మనసు పెట్టి చేస్తే, మనం చేసే ప్రతి పనిలోనూ మనం మనసు పెట్టి చేస్తే అదే పూజలా అని నేను ఫీల్ అవుతాను. మా పిల్లలకు కూడా అదే చెప్తాను. చేసే ప్రతి పని కూడా శ్రద్ధతో చేయండి, దాన్ని ఒక దేవుడి పూజలాగా అనుకొని చేయండి అని చెప్తూ వచ్చాను. వాళ్ళు కూడా అదే పాటిస్తూ వచ్చారు. ఇదంతా దేవుడి దయ. నమస్తే. నమస్తే. అమ్మ, మీ పిల్లలు ఇద్దరు వండర్ కిడ్స్ అమ్మ. అంటే మొత్తం కర్నూలు నగరంలో కాదు, నంద్యాల ఉమ్మడి అంటే మన కర్నూలు ఉమ్మడి జిల్లాలో అంతా కూడా మీ పిల్లల గురించి చాలా తెలిసిపోయింది. అందరూ కూడా వండర్ కిడ్స్ అని చెప్తూ ఉన్నారమ్మా. అందుకే ప్రత్యేకంగా నంద్యాల నుంచి ఇప్పుడు కర్నూలుకి రావడం జరిగింది. నిజంగా మీ పిల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళను ఎంతటి ప్రతిభా పాఠాలని ఇప్పుడు నాకు తెలిసిపోయిందమ్మా.
నిజంగా మీ ఇద్దరు పేరెంట్స్ అంటే ఖచ్చితంగా అభినందనీయులు, హెడ్సప్ చెప్పాలి మీకు. ఎందుకంటే అంతటి వాళ్ళ టాలెంట్ చూస్తుంటే అసలు చాలా ఆనందం అనిపిస్తుంది, ఒక పక్క ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎలా సాధించగలిగారు అసలు ఇది అని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా? మీ పిల్లల్లో ఒక విధంగా చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి మీ ఇద్దరు పిల్లలు కూడాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గీతస్వన, లసిత్ చతురాస్య ఇద్దరు మా పిల్లలండి. పాప 9వ తరగతి చదువుతుంది. బాబు 6వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు వాళ్ళు వేరే టాలెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఏదైనా ఇది యాక్టివిటీ ఉంది, పలానా కాంపిటీషన్ వచ్చింది, పార్టిసిపేట్ చేయాలి అంటే ఎగ్జామ్స్ ఉండనివ్వండి, వాళ్ళకి ఏదైనా వేరే వర్క్ ఉండనివ్వండి, ప్రాజెక్ట్ వర్క్ ఉండనివ్వండి, బియాండ్ దట్ దే విల్ ప్రిఫర్ కాంపిటీషన్. ఫస్ట్ సరే అమ్మా పార్టిసిపేట్ చేస్తాం. అది ఎంత కష్టమైనా దానికోసం ఈవెన్ నైట్ 11, 12 అయినా కూడా కూర్చొని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అండ్ ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి ప్రైజ్ రావాలని ఏం లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ ప్రైజ్ వచ్చినా కూడా దే విల్ యాక్సెప్ట్ స్పోర్టివ్‌లీ. ఇంకా బాబు అయితే క్రికెట్‌కెళ్తాడు. ఈవినింగ్ ఇంటికి రాంగానే 4:30కి రాంగానే మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు హోమ్ వర్క్స్ చేసుకొని వెంటనే క్రికెట్‌కెళ్ళేసి వచ్చేస్తాడు. సో, ఈ 2 మేనేజ్ చేసుకుంటారు. టాలెంట్ అట్ ద సేమ్ టైమ్, ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఎడ్యుకేషన్. పాప ఇంటికి రాంగానే ఫ్రెష్ అప్ అయిపోయి డాన్స్‌కెళ్ళేసొచ్చి మళ్ళీ ట్యూషన్ కూడా ఎళ్తుంది. ఎందుకంటే 2 మేనేజ్ చేసుకోవాలి. ఆహ్, టా ఎడ్యుకేషన్‌తో పాటు ఆల్ ద అదర్ టాలెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అనేది నేను మా హస్బెండ్ ఇద్దరం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాము. వీళ్ళకి టైమ్ వచ్చేసి లాక్‌డౌన్ పీరియడ్‌లో మాకు చాలా టైం దొరికింది పిల్లలతో స్పెండ్ చేయడానికి. ఆన్‌లైన్ క్లాసెస్ మాత్రం 1 ఆర్ 2 అవర్స్ జరిగేవి. సో, ఆఫ్టర్ దట్ మేము మొత్తం ఇద్దరం వాళ్ళతోనే టైమ్ స్పెండ్ చేస్తూ ఏదో ఒక యాక్టివిటీ, ఏదైనా కాంపిటీషన్ రాంగానే ఈ సింగింగ్ కాంపిటీషన్ పలానా సాంగ్ నేర్చుకోండి అంటే ఒక 2, 3 అవర్స్ కంపల్సరీ కంటిన్యూగా కూర్చొని అది నేర్చుకొని అవుట్‌పుట్ రాంగానే మేము రికార్డ్ చేసి వాళ్ళకి పంపియడం జరిగేది. వెంటనే పార్టిసిపేట్ చేసిన ప్రతి కాంపిటీషన్‌లో ప్రైజ్ రావడం అనేది మాత్రం నిజంగా మా పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనే చెప్పాలి. ఇద్దరు పిల్లల్లో ఇంతటి ప్రతిభా పాఠవాలున్నాయి అంటే విశేషమైన ప్రతిభా పాఠవాలున్నాయని మీరు ఏ వయసులో గుర్తించారమ్మా మీరు? తను చిన్నప్పుడు డాన్స్‌లో చేర్పించాలనేది నా ఇంట్రెస్ట్. సో, మా మా వారికి కూడా ఇష్టమనమాట క్లాసికల్ డాన్స్. ఇద్దరం కలిసి జాయిన్ చేశాము. ఒక వారం రోజులైతే తనక్కడ ఏం చేయలేదనమాట. ఫస్ట్ ఆయన గురువుగారిని చూసి కొంచెం భయపడింది. తర్వాత సార్ ఏమన్నారంటే, "ఒక 1 వీక్ చూద్దామండి. తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది. లేకపోతే మనం డ్రాప్ అవుదాం" అన్నారు. బట్ తనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి తనంతకు తను లేచి చేయడం జాయిన్ అయిపోయిందనమాట. సో, అలా తనలో డాన్స్ టాలెంట్ ఉంది అనిపించింది. డాన్స్ చేసేటప్పుడు పాట పాడుతూ చేయాలనమాట. సో, రికార్డ్ మా దగ్గర ఉండేది కాదు. ఇంటికొచ్చాక తను పాడుతూ ప్రాక్టీస్ చేసేది. అప్పుడు అనుకున్నామనమాట. సో, తనకి డాన్స్‌తో పాటు సింగింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు మనం సంగీతం నేర్పించకూడదు అనేసి. పాపకి ఇవన్నీ చేసేసరికి బాబు ఏం ఫీల్ అయ్యేవాడంటే అన్నీ అక్కతోనే చేయిస్తున్నారే, నన్నెందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదని వాడికి ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. అప్పుడు ఇంకా వాడితో ప్రహ్లాదుడు అని ఒక మోనో యాక్షన్ అది ప్రాక్టీస్ చేద్దాం, ట్రై చేద్దాం వాడు చేయగలడా లేదా అని జస్ట్ ట్రై చేసాము. సో, తను కూడా చాలా చక్కగా చేశాడు. ఏదైనా సరే పలాంది చెయ్యాలి, సరే ఎప్పుడు కూడా నో అనే ఆన్సర్ మాకు పిల్లల దగ్గర నుంచి రాలేదు. ఆ విషయంలో మాత్రం మేమిద్దరం చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. మొత్తానికి ప్రతిభకు తగిన ప్రోత్సాహం అనేది తోడైతే ఎలాంటి కష్టసాధ్యమైన కార్యాన్నైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఈ వండర్ కిడ్స్. అంటే ఇలాంటి వండర్ కిడ్స్ తమ కడుపున పుట్టడం తమ అదృష్టమని ఆ పేరెంట్స్ చెప్తుండగా, అలాంటి అంటే ఇంతటి ప్రోత్సాహాన్ని అందించే అలాంటి పేరెంట్స్ కడుపున పుట్టడం తాము చేసుకున్న పుణ్యం, తమ పుణ్యం అని ఆ వండర్ కిడ్స్ చెప్తున్నారు. మొత్తం మీద ఈ వండర్ కిడ్స్ ప్రతిభనైతే ఎవరైనా కొనియాడాల్సిందే. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు జిల్లా కేంద్రం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.